అల్లు అర్జున్ ఇంటి ముందు హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ఇంటి ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. రేవతి చావుకు అల్లు అర్జున్ కారణమంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి ₹1 కోటి పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ ఇంటి ముందు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు లైవ్ ద్వారా. కిరణ్, ఇప్పటికే అక్కడికి చంద్రశేఖర్ రెడ్డి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సందేశ్ థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ బాధ్యత వహించాలి, రేవతి కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సాయం ఇవ్వాలంటూ కూడా మెరుపు ఆందోళనకు చేపట్టారు ఓయూ జేఏసీ నాయకులు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఉద్రిక్త చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాలి. సుమారుగా 4:30 ప్రాంతంలో పదుల సంఖ్యలో ఓయూ జేఏసీకి సంబంధించిన నాయకులు ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉండే బౌన్సర్లను వాళ్ళు నిర్వహించే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు ఇక్కడ ఉద్రిక్త చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. వారి వెంట తెచ్చుకున్న టమాటాలను కూడా అల్లు అర్జున్ ఇంటి మీదకి విసిరేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆవరణ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉన్న పూల కుండీలను కూడా ధ్వంసం చేశారు ఆందోళనకారులు. ఒకసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. దానికి సంబంధించిన ఎక్కడైతే పూల కుండీలు మొత్తం కూడా పదుల సంఖ్యలో పడిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సుమారు ఒక 15 నిమిషాల పాటు ఇక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్టు మనం చెప్పుకోవాలి. వెంటనే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని కూడా ఆందోళనకారులకు అరెస్ట్ చేసి పంపించే ప్రయత్నం అయితే చేశారు. చెప్పండి సునీల్. కిరణ్, అక్కడ పరిస్థితులు చూస్తుంటే అసలు ఓయూ విద్యార్థులు, ఓయూ జేఏసీ నాయకులు కానీ ఆ విధంగా అంత ఆగ్రహ జ్వాలలు వెళ్ళగక్కడానికి కారణం ఏంటంటే ఏం చెప్తున్నారు? ప్రధానంగా డిమాండ్ ఏం చేస్తున్నారు? నిన్నటి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయన సాయంత్రం కౌంటర్ ఇచ్చారు. ఆ ఘటనకు సంబంధించి కూడా తను ఎక్కడ తప్పు లేదు, పోలీసులు చెప్తేనే వెళ్ళాడని చెప్పడం కానీ అందుకు సంబంధించి ఇప్పటికి రోజు ఇన్ని ఘటన జరిగినా ఇంకా కుటుంబానికి ఎలాంటి నష్టపరిహారం అందించకపోవడంతో కూడా ఓయూ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. నిన్నటి ఎప్పుడైతే సీఎం వ్యాఖ్యలకి కౌంటర్గా అల్లు అర్జున్ తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టడం, అప్పటి నుంచి కూడా కొంత దీనికి సంబంధించి ఇంకా నష్టపరిహారం విషయంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కావచ్చు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదంటూ చెప్పడంతో కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొద్ది గంటల క్రితమే ఇటు ఈ ఘటనకి సంబంధించి హైదరాబాద్ సిపి కొంత పూర్తి స్థాయి ఆ రోజు రాత్రి ఏం జరిగింది ఏంటి సంబంధించిన ఘటనకు సంబంధించి వెల్లడించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే కూడా ఓయూ జేఏసీ నాయకులు ఇక్కడ ఇంటికి ముట్టడి చేసే ప్రయత్నం చెప్పుకోవాల్సి ఉంటుంది. మెరుపు ఆందోళనకి వారు పిలుపునిచ్చినట్టు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. ₹1 కోటి అల్లు అర్జున్ కారణంగానే ఆ రోజు అతడు స్పెషల్ సినిమా చూడడానికి రావడంతో కూడా తొక్కిసలాటలో రేవతి చనిపోయింది. ఆమె బాలుడు ఇప్పటికీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు కాబట్టి బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వకపోవడం మీద కూడా వారు కొంత ఆగ్రహం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ₹1 కోటి రేవతి కుటుంబానికి ఇవ్వాలంటూ కూడా ప్రధాన డిమాండ్గా చెప్తున్నారు. వీటితో పాటు ఆ ఘటనకు సంబంధించి అల్లు అర్జునే బాధ్యత వహించాలా, కారణం కూడా అతడే అని ఒప్పుకోవాలంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా వారు ప్రధాన డిమాండ్స్ వచ్చినట్టుగా మనం చెప్పాలి. ప్రస్తుతానికైతే ఇటు ఆందోళనకారులు ముఖ్యంగా ఓయూ జేఏసీ నాయకులు ఆందోళన చేసే సందర్భంలో అల్లు అరవింద్ కూడా పైన తెలిసింది. ఆందోళనకారులకు సంబంధించి టమాటాలతో పాటు ఇంట్లోకి వచ్చి చొచ్చు వేసే క్రమంలో కూడా అతడు ఫోన్లో ఆ వీడియోని కూడా తీసినట్టుగా మనకే తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న అల్లు అర్జున్ మామ కూడా ఇటు కొద్దిసేపటి క్రితం చంద్రశేఖర్ రెడ్డి కూడా చేరుకున్నారు. ఇక్కడ ఇంటి ఆవరణలో జరిగిన ఘటనకు సంబంధించి కూడా నేరుగా ఆయన పరిశీలించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఇటు ఓయూ జేఏసీ నాయకులు ముట్టడి చేసే క్రమంలో కూడా అల్లు అర్జున్ ఇంట్లో లేనట్టు తెలుస్తుంది. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. సునీల్. కిరణ్, నిన్న క్లియర్ గా ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ అలాగే సుకుమార్ నేను ముగ్గురం కలిసి ఒక మంచి అమౌంట్ ని ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో, ఆయన ఒక పర్టికులర్ ఫిగర్ చెప్పలేదు కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఓయూ జేఏసీ నేతలకి చేరలేదు అనుకోవాలా లేదా ఏంటి? ఈ మిస్కమ్యూనికేషన్ ఏంటి?
దీనికి సంబంధించిన ఘటనకు సంబంధించి కూడా కొంత వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం స్థాయి వ్యక్తి అసెంబ్లీలో ఆ రోజు ఘటనకు సంబంధించి కూడా చెప్పడం, ఆ తర్వాత వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి మొదటి నుంచి కొంత వారికి నష్టపరిహారం విషయంలో కొంత జాప్యం జరుగుతుందని కూడా అనుకుంది. అప్పటికే ఆ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కూడా అందుకు సంబంధించిన ఆరోగ్య సంబంధించిన కావచ్చు, ఖర్చులు కావచ్చు, అందుకు సంబంధించిన అన్ని కూడా పరిశీలిస్తున్నాము, దీనికి సంబంధించి చేస్తున్నాము అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రధాన డిమాండ్ అంటే ఆ రోజు ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ బాధ్యత వహించాలని కావచ్చు, ఆ కుటుంబ సభ్యాన్ని కేవలం 25 లక్షల రూపాయలకు సంబంధించి నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు, ఆ జీవితాంతం వారికి అండదండగా ఉండాలంటే కూడా ఆర్థిక సాయం కొంచెం పెంచాలి, అందుకు సంబంధించి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా ప్రధాన డిమాండ్తో వారు ఈరోజు ఇటు అల్లు అర్జున్ నివాసంలో ముట్టడి ఎదుట ధర్నా కావచ్చు, ఆందోళన ముట్టడి చేసే ప్రయత్నం చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ ఒకసారిగా పదుల సంఖ్యలో ఆందోళనకారులు వచ్చి రావడం, వాళ్ళు వెంట తెచ్చుకున్న టమాటాలు కూడా ఇంటి మీదకి విసిరేసే ప్రయత్నం చేస్తూ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు కూడా వెంటనే పోలీసులు ఇక్కడ చేరుకొని ఆందోళనకారులను అరెస్ట్ చేయడంతో కూడా కొంత పరిస్థితి అదుపులోకి వచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సునీల్, ప్రెసెంట్ అయితే పరిస్థితి అదుపులోకి వచ్చిందా కిరణ్? ఎందుకంటే గతంలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసే క్రమంలో తనకి ఇంటికి వెళ్లేటువంటి మార్గాలన్నింటినీ కూడా పోలీసులు క్లోజ్ చేశారు. ప్రెసెంట్ కూడా అటువంటి సిచ్యువేషన్ ని పోలీసులు అమలు చేశారా? ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ నివాసానికి ఆందోళనకారులు వచ్చి ఇంటి మీదకి కొంత లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాం. టమాటాలు విసిరేసే క్రమంలో కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. చూసుకోవచ్చు, లోపల పోలీసులు నేరుగా వెళ్లారు. ఆ ఘటనకు సంబంధించి ఏవైనా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కొద్దిసేపటి క్రితమే అటు ఆ ఇంటికి సంబంధించిన సిబ్బంది కూడా వచ్చి ఆ పూల కుండీలను ఎక్కడైతే ఆందోళనకారులు ధ్వంసం చేశారో పూల కుండీలు కూడా తొలగించే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఈ వార్త తెలుసుకున్న అల్లు అర్జున్ మామ కూడా నేరుగా వచ్చారు. ఒక్కొక్కరు కుటుంబ సభ్యులంతా కూడా నేరుగా చేరుకున్న ఆ రోజు, ఎందుకంటే ఆ ఘటన జరిగిన సందర్భంలో కూడా అల్లు అరవింద్ నేరుగా బాల్కనీలో ఉంటూ ఆందోళనకాలకు సంబంధించిన ఆ టమాటాలు విసిరేసే క్రమం కావచ్చు, వాళ్ళు లోపలికి దూసుకొచ్చే సంబంధించిన విజువల్స్ కూడా ఆయన ఫోన్లో తీసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే కొంత ఆ వాతావరణం శాంతియుతంగా ఉన్నది. పోలీసులు కూడా మోహరించారు. మీడియా హడావుడి ఉంది. ఈ విషయం తెలుసుకోవడంతో కూడా కొంత అందుబాటులో ఉండే సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఘటన తెలుసుకున్న వెంటనే కూడా అల్లు అర్జున్ మామ ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ఇంకా ఆయన ఇంట్లోనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం బయటికి వచ్చి ఆ పూల కుండీలు చెల్లాచెదురుగా పడిన దృశ్యాలను కూడా నేరుగా చూశారు. వీటిని తొలగించాలని కూడా సిబ్బందికి చెప్పారు. కాబట్టి ప్రస్తుతానికైతే కుండీలను మొత్తం కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. లోపల అల్లు అర్జున్ మామ ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. కిరణ్, అల్లు అర్జున్ మామ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి మోములో కనుక అంటే ఆయన అక్కడికి చేరుకున్న తర్వాత ఆయన మొహంలో చాలా క్లియర్ గా ఏం జరుగుతుంది ఇక్కడ అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయినటువంటి ఎక్స్ప్రెషన్ అయితే కనబడింది. ఆయన ఏమన్నా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉందా? వెంటనే ఈ ఘటన జరిగిన వెంటనే కూడా అందుబాటులో ఉన్న అల్లు అర్జున్ మామ ఇంటి వద్దకి చేరుకున్నాడు. అక్కడ ఘటన జరిగిన సిచ్యువేషన్ చూసి కూడా కొంత ఆందోళనకరంగా బిహేవ్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్దిసేపు ఎందుకంటే సుమారుగా 10-15 నిమిషాల పాటు గేట్ నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం ఆందోళనకారు చేయడంతో కూడా వెంటనే వారికి సమాచారం అందుకోవడంతో అందుబాటులో ఉన్నారు కాబట్టి నేరుగా వచ్చారు. అప్పటికే ఆందోళనకారుని పోలీసులు కూడా అరెస్టు చేసి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పటికీ ఆ ఘటనకు సంబంధించి కావచ్చు, కేవలం ఘటన తెలుసుకున్న తర్వాత వెంటనే వచ్చారు. అల్లు అరవింద్ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ మీడియాతో మాట్లాడడానికి ఇంకా ఆయన ముందుకు రాలేదు. కేవలం ఆ ఘటనకు సంబంధించిన ప్రాంతాలను, ఇంటి ఆవరణ పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించి తిరిగి వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది మరికొద్ది సేపట్లో మీడియాతో మాట్లాడదు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఈ ఘటనకు సంబంధించి కూడా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఆ కొద్దిసేపటి క్రితం కూడా నేరుగా ఓజేసీ నాయకులే ఆందోళన చేసి ముట్టడి చేసి అల్లు అర్జున్ మీదకి వచ్చారు. కాబట్టి కొంత దీనికి సంబంధించి కొంత షాక్ లో ఉన్నారు కుటుంబ సభ్యులు. వారి కొంత వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తర్వాత మీడియాతో మాట్లాడతారా లేకపోతే PS లో కంప్లైంట్ చేస్తారని మాత్రం మనం చూడాల్సి ఉంటుంది. ఓకే కిరణ్, కీప్ అప్డేటింగ్ us. Kiran, thank you up to now. Please be on ground and keep updating us. Thank you.